ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ గుడ్ హ్యాబిట్స్, మంచి హ్యాబిట్స్ ఎలా మనం పెంపొందించుకోవాలి, ఇది మీరు అడిగిన క్వశ్చన్. అప్పుడు నేను వెంటనే అడుగుతున్న క్వశ్చన్, అసలు గుడ్ హ్యాబిట్ అంటే ఏంటి? దేన్ని మనం గుడ్ హ్యాబిట్ అంటాం? దేన్ని గుడ్ హ్యాబిట్ అంటాము? ఎగ్జాంపుల్, ఒక పర్సన్ రావచ్చు, నేను అబద్ధం ఆడకపోవడాన్ని గుడ్ హ్యాబిట్ అంటాము అనొచ్చు. వెంటనే సరే చాలా బాగుంది అని చెప్పి మీ క్లాస్లోకి ఎక్కడి నుండో ఎవరో ఒక తీవ్రవాది వచ్చారనుకుందాం. ఒక తీవ్రవాది రాగానే తను భయపెడుతూ బాంబ్స్ గన్స్ ఉన్నాయనుకుందాం. ఓకే, తను వచ్చేటప్పుడు మీ పక్కన ఉన్న ఎవరో ఒక అబ్బాయి తెలివిగా ఆ బాంబ్స్ని గన్స్ని తీసుకుని దాచేశాడు. అప్పుడు తీవ్రవాది వచ్చి మిమ్మల్ని అడిగారు ఎక్కడున్నాయి అని. అప్పుడు మీరేం చెప్పారు? నాకు తెలియదు అని అన్నారు. ఇక్కడ మనం అబద్ధమే ఆడాం. సో ఇది మంచి హ్యాబిట్ కాదే. సరే, ఒక చిన్నపిల్లవాడు తను చాలా చక్కగా ప్రయత్నం చేస్తూ ఉంటే ఏదో ఒకానొక సందర్భంలో తనతో మీరు కాంపిటీషన్లో ఉండేటప్పుడు ఆ చిన్నపిల్లవాడు నేను గెలవాలని బాగా ప్రయత్నిస్తున్న సందర్భంలో మీరు ఒక స్టెప్ వెనక్కి తగ్గి తనకు ఛాన్స్ ఇచ్చి తను గెలిచేటట్టు చేశారనుకుందాం. అప్పుడు ఆ చిన్నపిల్లవాడు నేను గెలిచానని అంటే అవును నువ్వే గెలిచావు అని మనం చెప్తున్నాం. అక్కడ కూడా మనం అబద్ధమే ఆడాం. సో ఏ హ్యాబిట్ని మనం తీసుకొని దేన్ని బేస్ చేసుకొని ఒకదాన్ని గుడ్ హ్యాబిట్ అని మనం చెప్పగలం. నిజంగా ఏంటి గుడ్ హ్యాబిట్ అంటే? మంచి అలవాటు అంటే ఏంటి? మంచి అలవాటు అంటే అది మనల్ని, అంటే వ్యక్తిగా ఎవరైతే మనం ఉన్నామో మనల్ని మన నుండి మన చుట్టూ వరకు కూడా పెంపొందించనివ్వాలి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్పాన్షన్. ఒక పాయింట్ నుండి స్టార్ట్ అయ్యి అలాగా ఎక్స్పాండ్ అవుతూ ఇన్ఫైనైట్గా ఎక్స్పాండ్ అవుతున్నట్టుగా మంచి అలవాటు అనేది మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళతో పాటు మన ఊరికి, మన రాష్ట్రానికి, మన దేశానికి, మన ప్రపంచానికి, మన యూనివర్స్కి మొత్తానికి ఉపయోగపడాలి. అందుకే ఏన్షియంట్ ఇండియాలో కృణ్వంతో విశ్వమార్యం అంటారు. కృణ్వంతో విశ్వమార్యం అంటే మనందరం కూడా, వాళ్ళు జస్ట్ ఒక దేశం గురించి మాట్లాడట్లేదు. విశ్వం అంటే ఎంటైర్ యూనివర్స్. మనం చేసే యాక్టివిటీస్ అన్నీ ఎలా ఉండాలంటే ఈ విశ్వం మొత్తాన్ని కూడా ఒక గొప్ప విశ్వంగా రూపొందించాలి. విశ్వం అంటే చాలా పెద్దది కదా. మరి నేను చేస్తున్న యాక్టివిటీ ఈ విశ్వాన్ని గొప్పదిగా ఎలా పెంపొందిస్తుంది అంటే, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక డాక్టర్ తను సర్జరీ చేసేటప్పుడు ఒక పేషెంట్ని కాపాడాలని సర్జరీ చేశాడు. పాపం ఆ పేషెంట్ దురదృష్టవశాత్తు చనిపోయాడు. ఒక దొంగ ఒక వ్యక్తి ఇంట్లో ఉండే ఆభరణాలన్నింటినీ దొంగలించి అడ్డుపడుతూ ఉంటే వాడిని కూడా కోసేశాడు. కానీ ఆ వ్యక్తి బ్రతికాడు. ఇక్కడ డాక్టర్ కోస్తే వ్యక్తి చనిపోయాడు, అక్కడ దొంగ కోస్తే వ్యక్తి బతికాడు. ఇవి రెండు సీన్లు. ఈ రెండు సీన్లు కనిపించగానే ఓకే, డాక్టర్ చెడ్డవాడు ఎందుకంటే ఆ వ్యక్తి కోస్తే మనిషి చనిపోయాడు, దొంగ మంచివాడు ఎందుకంటే కోస్తే మనిషి బతికాడు అని మనం చెప్పలేం. ఇక్కడ దేన్ని చూస్తున్నాం? ఇద్దరు కత్తిని పట్టుకున్నారు, ఇద్దరు ఒకే విధంగా కోశారనుకుందాం. ఒకడు చనిపోయాడు, ఒకడు బతికాడు. కానీ
ఇప్పుడు మనం దేన్ని చూస్తున్నాం? ఇంటెన్షన్ని చూస్తున్నాం. ఈ వ్యక్తి ఇంటెన్షన్ ఏంటి, ఈ వ్యక్తి ఇంటెన్షన్ ఏంటి? డాక్టర్ ఇంటెన్షన్, కత్తిని పట్టుకున్న ఇంటెన్షన్ ఏంటి? ఆ వ్యక్తిని బతికిద్దాము అని కత్తిని పట్టుకున్నాడు. దొంగ కత్తిని పట్టుకున్న ఇంటెన్షన్ ఏంటి? ఈ వ్యక్తిని చంపుదాము అని పట్టుకున్నాడు. సో మంచి అలవాటు అనేది మనం చేసే మన చేతుల నుండో లేకపోతే మన మాటల నుండో వ్యక్తమయ్యే దాన్ని బట్టి కాకుండా మన హృదయాంతరాలలో నుండి ఒక యాక్టివిటీ నిజంగా ఇది మంచి జరుగుతుంది అని మనం ఒక పని చేసేటప్పుడు అది ఒక్కొక్కసారి సత్ఫలితాన్ని ఇవ్వచ్చు. వెంటనే రిజల్ట్ అనేది మనం అనుకున్న విధంగా రావచ్చు. ఒక్కోసారి అది సత్ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. కానీ ఏ ఇంటెన్షన్స్తో అయితే మీరు చేశారో ఆ ఇంటెన్షన్స్ మంచిగా ఉంటే, ఆ ఇంటెన్షన్స్ మంచిగా ఉండేటప్పుడు వాటిని మనము చాలా మంచి ఆలోచనలు అంటాం. ఇందాక మనం చెప్పినట్టు ఆ తీవ్రవాది వచ్చినప్పుడు అడిగితే అక్కడ ఆ వ్యక్తి ఇంటెన్షన్ ఏంటి? ఇది ఒకవేళ దొరికితే వీళ్ళందరూ కూడా చాలామంది చనిపోవడానికి ఛాన్స్ ఉంది అన్న ఉద్దేశంతో ఏం చెప్తున్నాము? నాకు తెలియదు అన్న ఆన్సర్ ఇచ్చాడు. బ్లైండ్గా మనం దేన్ని కూడా ఒక హ్యాబిట్ని పట్టుకొని ఇది మంచి, ఇది సమయం, సందర్భము, అకార్డింగ్ టు ద టైం, స్పేస్, ఒక థింగ్ అనేది ఎప్పుడు కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో హ్యాబిట్స్ ప్యాటర్న్ మనం చెప్పేటప్పుడు ఆ వ్యక్తి యొక్క ఇంటెన్షన్ని మనం తీసుకుంటాం. సో ఇంటెన్షన్స్ మంచిగా ఉంటే, ఎలా అయితే సీడ్స్ అనేవి, మ్యాంగో సీడ్ అయితే మ్యాంగో సీడ్ నుండి మ్యాంగోనే వస్తుందో, అలానే యాపిల్ సీడ్ నుండి యాపిలే వస్తుందో, అలాగే మన ఇంటెన్షన్ నుండే మన యాక్టివిటీస్ అనేవి మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి. అవి కేవలం ఎన్విరాన్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఇప్పుడు సీడ్ను మీరు వేసేశారు, ఎన్విరాన్మెంట్ మంచి ఎన్విరాన్మెంట్లో పెట్టారు. ఏంటి మంచి ఎన్విరాన్మెంట్ అంటే? వాటర్ ఇచ్చారు, కరెక్ట్ ప్లేస్లో వేశారు, అక్కడ రాయి లేదు, సూర్యకాంతి వచ్చింది, ఆ సీడ్ నుండి తప్పనిసరిగా ట్రీ వచ్చి తీరుతుంది. దాన్ని మనం ఆపలేం, ఎందుకంటే ఎన్విరాన్మెంట్ ఇచ్చాం. ఒకరోజు ముందు జరగవచ్చు, ఒకరోజు తర్వాత జరగవచ్చు. అలాగే మన ఆలోచనలు మంచి ఆలోచనలతో మనం ఉండేటప్పుడు మన నుండి వచ్చే పనులు తప్పనిసరిగా మంచి పనులే వస్తాయి. ఒకరోజు ముందు రావచ్చు, ఒకరోజు తర్వాత రావచ్చు. సో గుడ్ హ్యాబిట్స్ అని అంటే బ్లైండ్గా మన చేతులతో చేసే పనులు, మాటలతో మాట్లాడే మాటలు అని మనం చెప్పలేం. ఇందాక నేను చెప్పినట్టుగా మాటలతో మాట్లాడే మాటలు అంటే ఒక దగ్గర మంచి అయింది, ఒక దగ్గర చెడు అవుతుంది. ఇక్కడ అబద్ధం చెబితే ఆ తీవ్రవాది దగ్గర నుండి మనం కాపాడుతున్నాం. ఇక్కడ కత్తి పెడితే డాక్టరు ఆయన్ని కాపాడాలని కత్తి పెట్టాడు, కానీ చనిపోతున్నాడు. ఇక్కడ కత్తి పెడితే దొంగ చంపాలని కత్తి పెట్టాడు, కానీ ఆ వ్యక్తి బ్రతుకుతున్నాడు. బతికినంత మాత్రాన దొంగ మంచోడు కాదు, చనిపోయినంత మాత్రాన డాక్టర్ చెడ్డవాడు కాదు. ఇక్కడ వాళ్ళ యొక్క ఇంటెన్షన్స్ ఏంటి? వాట్ ఈజ్ దేర్ ఇంటెన్షన్? ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఏమొచ్చింది మీకు? ఏదో ఒక ఫీవర్ వచ్చింది అనుకుందాం. డాక్టర్ ఒక మందు రాస్తూ, అమ్మయ్యా ఈరోజు 1,00,000 వైరస్లను చంపుతున్నాను నేను, నా కౌంట్ పెరుగుతుంది ఇంకా మీరు మళ్ళీ వెళ్ళగానే అమ్మయ్యా ఈరోజు 1,00,000 వైరస్లను చంపాను, అమ్మాయి నేను సాటిస్ఫైడ్ అని డాక్టర్ అనుకుంటున్నాడు అనుకోండి, తన ఇంటెన్షన్ మంచిది కాదు. ఎందుకని? ఒక వ్యక్తిని బతికించడానికి అన్ని సూక్ష్మజీవులను చంపుతున్నాడు. ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉండేటప్పుడు గాలిలో ఎన్ని సూక్ష్మజీవులు చనిపోతున్నాయో, నేను కూర్చుండేటప్పుడు నా కాలి కింద ఉండే ఎన్ని సూక్ష్మజీవులు చనిపోతున్నాయో, మరి ఇన్ని జీవులను చంపుతున్నాం కదా. కానీ డాక్టర్ ఆ ఉద్దేశంతో చేస్తే నిజంగా అది తప్పే. కానీ అదే డాక్టర్ ఈ వ్యక్తి యొక్క రోగాన్ని నేను తగ్గించాలి అన్న ఉద్దేశంతో ఆ మెడిసిన్ ఇస్తూ ఉంటే అది మంచి పని. చేసే పని ఒక్కటే, ఇద్దరూ చేస్తున్న పని ఒకటే, ఇద్దరు ఒకటే మెడిసిన్ ఇస్తున్నారు. పేషెంట్స్కి ఒకే విధమైన రోగం ఉంది. ఒక డాక్టర్ ఏమో తన టార్గెట్, అమ్మయ్య 1,00,000 వైరస్లను చంపాను, 1,00,000 వైరస్లను చంపాను, 10 కోట్ల వైరస్లను చంపాను, అమ్మాయి అని సాటిస్ఫై అవుతూ ఉన్నాడు. డెఫినెట్గా డాక్టర్ ఇంటెన్షన్స్ మంచివి కాకపోవడం వలన తను చేస్తున్న పని వల్ల ఆ రోగికి రోగం తగ్గినా డాక్టర్ హ్యాబిట్ని గుడ్ హ్యాబిట్ అని అనం. ఎందుకని? తన ఇంటెన్షన్ అనేది మంచి ఇంటెన్షన్ కాదు కాబట్టి. అదేవిధంగా
ఒక సోల్జర్ దేశం కోసం ప్రాణం ఇచ్చే స్థితిలో ఉన్న ఒక సోల్జర్ బోర్డర్లో నిలబడి ఒక యుద్ధం జరుగుతుండేటప్పుడు శత్రు దేశ సైనికులను చంపుతూ ఉండేటప్పుడు ఆ సోల్జర్కి ఒకవేళ పక్కనుండే మొత్తం సైనికులందరినీ చూస్తూ అమ్మయ్య ఒకరు టార్గెట్, ఇద్దరిని చంపాను, ముగ్గురిని చంపాను, 10 మందిని చంపాను, 20 మందిని చంపాను, 100 మందిని చంపాను అని కౌంట్ చేసుకుంటూ ఉంటున్నాడంటే ఆ ఇంటెన్షన్స్ని మనం మంచి ఇంటెన్షన్స్ అని చెప్పలేం. కానీ అదే సోల్జర్ అవతల వైపు ఉన్న సోల్జర్ని చూసి నీ మీద నాకు ఎటువంటి ద్వేషం లేదు, నా దేశం కోసం నేను ఎలా పోరాడుతున్నానో నువ్వు నీ దేశం కోసం అలానే పోరాడుతున్నావు, ఓకే నువ్వు నీ దేశానికి పోరాడుతున్నందుకు నీకు నేను బుల్లెట్ల మాలని సమర్పిస్తున్నాను ఓ సైనికుడా అని. అంటే అతనిపై ద్వేషం లేదు. ఎందుకు ద్వేషం? నా దేశం కోసం నేను ఎలా పోరాడుతున్నానో పాపం తను కూడా తన దేశం కోసం అలాగే పోరాడడానికి వచ్చాడు. కానీ నాకు ఇచ్చిన కర్తవ్యం ఏంటి? నా దేశాన్ని రక్షించడం. నా దేశాన్ని రక్షించడం అన్న ఇంటెన్షన్ ఉండేటప్పుడు తన చేతిలో గన్నున్నా, తన చేతిలో నుండి వచ్చే బుల్లెట్ అయినా ఆ శత్రు దేశ సైనికుడిని చంపుతుండేటప్పుడు ఇంటెన్షన్ ఓకే 3 చంపేశాను, 5 చంపేశాను, అమ్మయ్య వీళ్ళు చనిపోవాలి, ఇంకా మొత్తం 100 మంది చనిపోవాలి, 1000 మంది చనిపోవాలన్న దానికంటే నా దేశాన్ని కాపాడుతున్నాను అన్న ఇంటెన్షన్ యాక్టివిటీ ఒక్కటే. కానీ అది చేసే పద్ధతి మన ఆలోచన తీరును బట్టి మంచి అలవాట్లు అనేవి మన నుండి పెంపొందుతాయి. సో అదేవిధంగా రోజు మనం చేసే యాక్టివిటీసే. కొత్తగా మనం యాక్టివిటీస్ ఏవైనా నేర్చుకునే దానికి ముందే రోజు మనం చేసే యాక్టివిటీస్లో నిజంగా మనం చాలా మంచి ఇంటెన్షన్స్తో చేస్తున్నాం. ఏంటి మంచి ఇంటెన్షన్ అని అంటే అందరికీ ఉపయోగపడాలి, చుట్టూ ఉండే వాళ్ళందరికీ ఉపయోగపడాలి అన్న ఇంటెన్షన్తో చేసేటప్పుడు తప్పకుండా అది మంచి పని అయి తీరుతుంది. అది వాళ్ళకు మాత్రమే ఉపయోగపడదు, నీకది ఉపయోగపడుతుంది. వాళ్ళందరికంటే నీకది ఉపయోగపడుతుంది. వాళ్ళకు మాత్రమే అది అభివృద్ధిని తీసుకుని రాదు, నువ్వు చాలా గొప్పవాడిగా అయ్యేటట్టుగా చేస్తుంది. సో మంచి అలవాట్లకి ఎలా అయితే మంచి చెట్లు కావాలంటే మంచి సీడ్స్ అవసరమో, మంచి అలవాట్లకి మంచి ఆలోచనలు అవసరం. మంచి ఆలోచనలు మాత్రమే మంచి అలవాట్లను తయారు చేయగలవు. మంచి ఆలోచనలు ఎలా వస్తాయి? ఏంటి మంచి ఆలోచన, చెడ్డ ఆలోచన? మంచి ఆలోచన అంటే మనల్ని నిర్వీర్యం చేయండి, మనల్ని బలవంతులుగా చేసేది. మనల్ని బలవంతులుగా చేయడం అంటే ఏంటి? ఆలోచన ఎలా మనల్ని బలవంతులుగా చేస్తుంది అంటే మన మీద మనకి విశ్వాసాన్ని పోగొట్టలేనిది ఏది మన ఆలోచన, ఏ ఆలోచన అయితే మనల్ని పరిపూర్ణవంతులుగా బలవంతులుగా తయారు చేస్తుందో, ఏ ఆలోచన అయితే మన చుట్టూ ఉండే వారందరికీ ఉపయోగపడేటట్టుగా చేస్తుందో అటువంటి ఆలోచనని మంచి ఆలోచనలు అంటాం. ఈ మంచి ఆలోచనలు మనకి ఎక్కడి నుండి వస్తూ ఉంటాయి? మంచి ఆలోచనలు ఎప్పుడూ కూడా ఒక గొప్ప వ్యక్తి యొక్క జీవిత చరిత్ర చదవడం ద్వారా మనం మంచి ఆలోచనల్ని మనం తెచ్చుకోగలుగుతూ ఉంటాం. మన ముందు ఒక గొప్ప వ్యక్తి యొక్క లైఫ్ స్టోరీస్ ఉన్నాయనుకోండి. ఒక అబ్దుల్ కలాం, ఒక మహాత్మా గాంధీ, ఒక ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే, ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ కెమిస్ట్రీ, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ఇంజనీర్స్ డేగా జరుపుకునే వ్యక్తి. గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలను మనం ముందు పెట్టుకొని చదివేటప్పుడు మనం వీళ్ళందరి జీవిత చరిత్రలు ఒకేలా ఉండవు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందించి ఉంటారు. కానీ వాళ్ళని చూస్తుండేటప్పుడు మనకి ఎప్పుడైతే వీటిని చదువుతూ ఉన్నామో, అరే ఈ సందర్భంలో వీళ్ళు ఇలా చేశారు కదా, మనం ఇలా చెయ్యలేమా, వీళ్ళు ఇంత కష్టపడ్డారు కదా. మోక్షగుండం విశ్వేశ్వరయ్య అయితే దివాన్ పదవి అంటే ఫైనాన్స్ మినిస్టర్. ఎప్పుడైతే తను చేస్తున్న యాక్టివిటీస్ అన్నీ అక్కడ తనకు కొన్ని అవకతవకలు కనిపించాయి, ఇమీడియట్గా రెసిగ్నేషన్ ఇస్తారు.
ఎప్పుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్యని మళ్ళీ తిరిగి పిలిచి నష్టాల్లో ఉన్న కంపెనీని మళ్ళీ లాభాల్లోకి తీసుకుని వచ్చినందుకు లక్షల్లో ఆయనకి ప్రాఫిట్ ఇవ్వబోతుంటే రాజు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఒకటే మాట అంటారు, ఈ డబ్బులను తీసుకొని ఒక పాలిటెక్నిక్ కళాశాలను స్థాపించండి అని చెప్తారు ఆయన. మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజనీర్స్ డే మనం జరుపుకున్నాం. గొప్ప గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు చదివేటప్పుడు వాళ్ళ ఇంటెన్షన్స్ ఏ విధంగా ఉండేవి, ఆ ఇంటెన్షన్స్ మనకు తెలియకుండానే, ఎందుకంటే మనం కంటిన్యూస్గా కొన్ని థాట్స్ని మన చుట్టూ పెట్టుకునేటప్పుడు మనకు తెలియకుండానే వాటి మీద ఇంట్రెస్ట్ వస్తుంది. ఈరోజు కాకపోయినా రేపైనా సరే ఆ యాక్టివిటీ చేస్తుండేటప్పుడు అట్లీస్ట్ మనం ఆలోచిస్తాం, ఎందుకు ఇలా చేయాలి, ఇది మంచిది కాదు కదా అని మీ మనస్సు చెబుతుంది మీకు. దట్స్ వాట్ వీ కాల్ యాజ్ ఇంటలెక్ట్. అంటే ఒక పని చేసేటప్పుడు ఎప్పుడు మన ఇంటలెక్ట్ చెప్తుంది ఇది నీకు శ్రేయస్కరం కాదు. ఎగ్జాంపుల్, నువ్వు ఎగ్జామినేషన్కి రేపు ప్రిపేర్ అవుదాం అనుకున్నావు. ఈరోజు ఏదో మీ ఫ్రెండ్ వచ్చి నేను సినిమాకి తీసుకెళ్ళాలని అనుకున్నాడు. నువ్వు నిజంగా కళ్ళు మూసుకొని ఆలోచించేటప్పుడు నీకు వచ్చిన ఆన్సరే, నేను బాగా చదువుకున్నాను, నేను రివిజన్ చేసుకున్నాను, చక్కగా ఉన్నాను, రేపు ఎగ్జామ్ రాయగలుగుతాను, ఓకే నేను ఇప్పుడు వెళ్తున్నాను అని అంటే దెర్ ఈజ్ నో ప్రాబ్లం. బట్ నీ ఇంటలెక్ట్ చెప్తుంది. ఏంటి నీ ఇంటలెక్ట్ చెప్తుంది? ఇప్పుడు వెళ్ళటం వల్ల కొంత టైం అనేది నీకు వేస్ట్ అవుతుంది, రేపు నువ్వు ఎగ్జామ్ బాగా రాయలేవు అని నీ ఇంటలెక్ట్ చెప్తుంది. చెప్పినా సరే అది నువ్వు చేస్తున్నది రాంగ్ అని తెలిసినా సరే, మనం ఎలా అయితే యానిమల్స్ ఇన్స్టింక్ట్ ప్రకారం బిహేవ్ చేస్తాయి, వాటికి విచక్షణ అనేది ఉండదు. మనం మన ఇంటలెక్ట్ చెప్పిన దాన్ని పక్కన పెట్టి మనం ఇన్స్టింక్ట్ ప్రకారం ఇప్పుడు ఇది ఇమీడియట్గా చేసేయాలి అని అనుకుంటాము. అప్పుడు మనం చేస్తున్న దాన్నే చెడ్డ పని అంటాం. అది నీకు హానికరం. ఎందుకని? అది ఎవరో చెప్పలేదు, ఎవరో బయట నుండి వచ్చి చెప్పక్కర్లేదు, నీకు నువ్వుగా చెప్పుకుంటుంది. ఇది మంచిది కాదు అని ఒక యాక్టివిటీ చేసిన తర్వాత నీ మనస్సు కనిపిస్తే దట్స్ ఏ బ్యాడ్ హ్యాబిట్. అది నీకు ఎప్పుడు తెలుస్తుంది ఏది నువ్వు చేస్తున్న యాక్టివిటీ మంచిదా కాదా అనేది? ఎంతోమంది గొప్ప వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలని చుట్టూ ఉంచుకొని నువ్వు చదువుతుండేటప్పుడు కొన్ని పనులు మనకు తెలియకుండానే మనం చేస్తుండేటప్పుడు మన ఇంటలెక్ట్ మనకు చెప్తుంది ఇలా చేస్తే బాగుంటుంది, నువ్వు ఎలా చేయకూడదు అని. బట్ in most of the times we do not follow the intellect. That is the problem. ఇంటలెక్ట్ని మనం ఫాలో అవ్వం, కేవలం we go by the instincts. ఆ క్షణంలో మనకు అది కొద్దిగా ఆనందాన్ని ఇచ్చింది అంటే ఇమీడియట్గా మనం దానికి వెళ్ళిపోతాం. చిన్నపిల్లవాడికి 500 రూపాయల నోట్ ఇచ్చి ఒక ఐస్ క్రీమ్ ఇచ్చి ఏది కావాలంటే, జలుబు ఉన్న ఆ చిన్నపిల్లవాడికి అమ్మ జలుబు ఉంది కాబట్టి ఐస్ క్రీమ్ వద్దంటుంది. వాడికి అర్థం కాదు అది. వాడేమనుకుంటాడు, ఐస్ క్రీమ్ నాకు నా నాలుగుకి రుచి ఇస్తుంది కదా, ఎందుకు వద్దంటున్నారు అని అర్థం చేసుకునే విచక్షణ ఉండదు. కాబట్టి ఇమీడియట్ బెనిఫిట్ కోసం ఐస్ క్రీమ్ని తింటాడు అనుకుందాం. తర్వాత బాధపడేది ఎవరు? ఆ చిన్నపిల్లవాడే బాధపడతాడు. ఆ విషయం ఆ క్షణంలో ఆ అబ్బాయికి తెలియదు. అదేవిధంగా మనకు కూడా మన ఇంటలెక్ట్ ఎప్పుడు ఇది 500 రూపాయల నోటు, ఇది నువ్వు తినేది ఐస్ క్రీమ్, మనం ఏది మనకు ఆనందాన్ని ఇవ్వకపోతే చెయ్యం. డెఫినెట్గా మనం చేస్తున్న పనిలో ఏదో మనకు కొద్దిగా ఆనందాన్ని మనం తీసుకుంటాం, కానీ అది మనకి హాని చేస్తుంది. ఎలా అయితే ఐస్ క్రీమ్ తిన్న పిల్లవాడికి ఇంకా జలుబు ఎక్కువ అవుతుందో, ఇది మనకు హాని చేస్తుందని తెలిసి కూడా మనం తీసుకుంటున్నాం. అది దాన్నే మనం చెడ్డ అలవాటు అంటున్నాం. అది ఇంకా చేసే కొద్దీ ఇంకా ఎక్కువ అవుతుంది. ఒకానొక సందర్భంలో దాని నుండి మనం బయటికి రాలేము. ఎందుకని? రిపీటెడ్గా మనం చేస్తూ ఉన్నాం. మరి దీని నుండి మనం బయటకు వచ్చి మంచి అలవాట్లు పెంపొందించుకునే మార్గమే లేదా అంటే ఉంది.
ఎప్పుడు ఒక సీడ్ నుండి ఒక ట్రీ వస్తుంది, మనం ఎన్విరాన్మెంట్ ఇచ్చేటప్పుడు మాత్రమే. అలానే ఒక చెడ్డ అలవాటు, మీరు చెడ్డ అలవాటు అనుకున్నది, నేను చెప్పినట్టుగా నేనేం డెఫినేషన్స్ ఇవ్వట్లేదు. ఇది చెడ్డ అలవాటు, ఇది చెడ్డ అలవాటు కాదు అని మనం డెఫినేషన్ ఇవ్వట్లేదు. మీ మనస్సాక్షి, మీ ఇంటలెక్ట్, నేను చదువుకోవడానికి, ఇది నేను అభివృద్ధి మార్గంలో వెళ్ళడానికి ఇది నాకు ఉపయోగపడదు అని తెలిసినా మీరు దేన్నైతే చేస్తున్నారో దాన్నే బ్యాడ్ హ్యాబిట్ అంటున్నాం. ఏది మీకు మంచిది కాదు అని మీ అంతటా మీరు తెలుసుకున్న తర్వాత పక్కవాడు చెప్పడం వేరు, మీ ఇంటి దగ్గర పేరెంట్స్ చెప్పడం వేరు, మీ ఫ్రెండ్స్ చెప్పడం వేరు, మీ టీచర్స్ చెప్పడం వేరు. కానీ మీ అంతటా మీరు ఇది నాకు మంచిది కాదు అని మీరు అనుకున్న తర్వాత కూడా దేన్నైతే మీరు చేస్తున్నారో దాన్ని మనం బ్యాడ్ హ్యాబిట్ అని అంటున్నాం. ఎందుకని? మీకు తెలుసు అది మంచిది కాదని. పోనేది నాకు తెలియదు నేను చేస్తున్నాను అని అంటే దాన్ని కొంతవరకు మనం యాక్సెప్ట్ చేయవచ్చు, ఏదో ఒక రోజు వాడు తెలుసుకుంటాడు. కానీ అది మనకి తెలుసు అది మనకి మంచిది కాదు అని, దీనివల్ల మనకి ఉపయోగం లేదు, ఇది మన అభివృద్ధికి మంచిది కాదు అని మనకు తెలుసు. అయినా మనం చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? ఏదో కొంత ఆనందం ఉంటుంది మనకి, కాదనను. ఆనందం లేకపోతే ఎవరు ఏది చేయరు కదా. ఆ ఆనందం ఏ విధంగా ఉంటుంది అని అంటే మనల్ని ఉన్న స్థాయి నుండి ఇంకా కిందకు పడివేసే విధంగా, అంటే మనకి హాని చేసే విధంగా ఉంటుంది. అప్పుడు దాన్ని మనం ఆపాలి. ఏ విధంగా ఆపుతాము? ఒక సీడ్ నుండి ట్రీ రాకుండా ఏ విధంగా ఆపగలం? ఒక సీడ్ నుండి ట్రీ రాకుండా ఏ విధంగా ఆపగలం? దానికి ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేయకపోతే ఆపగలం. సీడ్ని నా చేతిలో పెట్టుకున్నాను, సంవత్సరమైనా దాని నుండి ట్రీ వస్తుందా? రాదు. బాక్స్లో పెట్టుంచాను, సంవత్సరమైనా దాని నుండి ట్రీ వస్తుందా? ఇప్పుడు మీ మైండ్లో చాలా థాట్స్ ఉన్నాయి, చాలా థాట్స్ చాలా సందర్భాలలో అవి సర్కమ్స్టాన్సెస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. క్లాసులో ఉన్నట్టుగా బయట కూడా ఉండరు కదా. క్లాసులో ఉన్నట్టుగా ఇండివిజువల్గా మీరు రూమ్లో ఉండేటప్పుడు, ఒక్కరు ఉండేటప్పుడు ఒకేలా ఉండరు కదా. క్లాసులో మీకు మీ బ్యాడ్ హ్యాబిట్స్ని ఎగ్జిబిట్ చేయడానికి ఛాన్స్ రాలేదు, ఎన్విరాన్మెంట్ రాలేదు. అక్కడ మీకు ఎన్విరాన్మెంట్ వస్తుంది, వెంటనే మీ మైండ్ కంట్రోల్ తీసుకుంటుంది, ఇంటలెక్ట్కి బియాండ్ వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఇంటలెక్ట్కి బియాండ్ వెళ్ళిపోయింది, వెంటనే మనం ఇచ్చేసేద్దాం అన్న ఇన్స్టింక్ట్ వస్తుంది. ఎన్విరాన్మెంట్ వచ్చింది అంటే సీడ్ని తీసుకుని వెళ్ళి మీరు మట్టిలో వేశారు. అప్పుడు మీరు ఏమి చేసినా అది ఆగదు. మీరు ఎంత వద్దంటుంటే అంత బాగా రైజ్ అవుతుంది అది. మనం ఎప్పుడైనా మైండ్కి ఎంత వద్దు అంటుంటే అది అంత బాగా రైజ్ అవుతుంది. మరి దీన్ని ఎలాంటి అందుకే మైండ్ని ఎలా కంపారిజన్ చేస్తారంటే ఒక కోతితో కంపారిజన్ చేస్తారు. ఒక కోతి స్వతహాగా దాని మనసు చంచలమైంది, అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది. అలాంటి కోతి డ్రింక్ చేసిందంట. అలాంటి కోతి డ్రింక్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఆ కోతి చెట్టు ఎక్కింది. ఆల్రెడీ కోతి మనస్సు చంచలమైంది, అది డ్రింక్ చేసింది, సారాయి తాగింది. అలాంటి కోతికి దానిలో ఒక డెవిల్ వచ్చిందంట, ఒక దెయ్యం ఆవహించిందంట. అప్పుడు ఆ కోతి పరిస్థితి ఎలా ఉంటుందో మన మనస్సు పరిస్థితి కూడా అలా ఉంది. గొప్ప పనులు చేయగలదు మన మనస్సు, కానీ నిమిషం పాటు కూడా ఒక దగ్గర ఉండదు. ఇటువైపు వెళ్ళమంటే ఇటువైపు వెళ్తుంది, అటువైపు వెళ్ళమంటే ఇటువైపు వెళ్తుంది. మనం ఇటువైపు ఈ యాక్టివిటీ చేద్దామంటే అక్కడ మనల్ని స్థిరంగా ఉండనివ్వదు, ఈ యాక్టివిటీ చేద్దామంటే అక్కడ మనల్ని స్థిరంగా ఉండనివ్వదు. కనీసం నేను ఈ పని చేద్దాం అనుకుంటే ఆ పనిలో నన్ను కుదురుగా ఉండనివ్వదు. ఇలాంటి మనస్సును మనం డీల్ చేస్తున్నాం. అలాంటి మనస్సును మనం డీల్ చేస్తుండేటప్పుడు దాని గురించి చక్కగా తెలుసుకోవాలి. ఈ మనస్సులో మనం చెప్పిన ఎన్నో ఆలోచనలు, మనం చిన్నప్పటి నుండి ఉన్న ఆలోచనలన్నీ మన మనస్సులో ఉన్నాయి. అవి కేవలం సమయం కోసం ఎదురు చూస్తున్నాయి.
సమయం వచ్చిన రోజున ఆ ఆలోచనలు అనేవి మనకి బయటికి యాక్షన్స్గా బయటకు వస్తాయి. సో ఆ ఎన్విరాన్మెంటే మనం ప్రొవైడ్ చేయకపోతే ఆ ఆలోచనలు మన లోపలనే అలానే ఉండిపోతాయి. సూక్ష్మ రూపంలో సీడ్ని ఒక డబ్బాలో వేసి ఉంచేసినట్టుగా. అంటే ఎప్పుడెప్పుడు మీకు అది మంచిది కాదు, మనకిది శ్రేయస్కరం కాదు, నాకిది మంచిది కాదని మీ ఇంటలెక్ట్ చెప్తుండేటప్పుడు మీరు ధైర్యం అంటే ఇక్కడే రావాలి. మీరు ధైర్యంగా మంచిది కాదని నాకు తెలుసు కదా, నేను ఎందుకు చెయ్యాలి అని మీరు ధైర్యంగా నిలబడితే, అప్పుడు మీరు అలా నిలబడడానికి చాలా పట్టుదల కావాలి. మీ అంతట మీకు ఇది మంచిది కాదు అని తెలిసిన తర్వాత అలా నిలబడడానికి ఆ టైంలో మీరు ఆ యాక్టివిటీని చేయాల్సిన దాన్ని పోస్ట్ పోన్ చేసి ఇమ్మీడియట్గా మైండ్ని ఆ టైంలో ఖాళీగా ఉంచకూడదు. ఖాళీగా ఉంచితే ఇమ్మీడియట్గా మళ్ళీ మైండ్ ఆ యాక్టివిటీ వైపు వెళ్తుంది. ఇమ్మీడియట్గా మీరు ఏం చేయాలి, ఆ యాక్టివిటీ ప్లేస్లో ఇంకొక యాక్టివిటీని రీప్లేస్ చేయాలి. మైండ్ మనకి ఇది చెయ్యు అని చెప్తుండేటప్పుడు ఇది నాకు మంచిది కాదు కాబట్టి మైండ్ ఆ టైంలో ఖాళీగా ఉంచకూడదు. ఖాళీగా ఉంచకుండా ఇంకో యాక్టివిటీ, అది కూడా బాగా మైండ్ని బిజీ చేసే యాక్టివిటీలో ఉంచాలి. అప్పుడు మాత్రమే మీ మనస్సు ఫస్ట్ రెసిస్ట్ చేస్తుంది, తర్వాత దానికి అలవాటు పడుతుంది. 2 నెలల సెలవుల తర్వాత వచ్చిన తర్వాత కూర్చోమంటే ఎవరికైనా క్లాస్లో కూర్చొని వినడం కష్టమే. కానీ ఆ వ్యక్తి అదే పనిగా ఎందుకు మనస్సు నేను చెప్పిన మాట విందో, నువ్వు ఎలానే నువ్వు ఇలా కూర్చోవాలి, నాకు ఇది కష్టమవుతుంది వినడం అని అంటే, ఎందుకు నీకు కష్టమవుతుంది అని కంటిన్యూస్గా మనం దానికి ఎఫర్ట్స్ ఇచ్చామనుకోండి, ఆ వ్యక్తి ఏదైతే 2 నెలల తర్వాత అక్కడికి వచ్చి వినడానికి కష్టమైన వ్యక్తి, మన మైండ్ని మనం ఎప్పుడైతే ఎఫర్ట్స్తో సహా వెన్ వి ట్రైన్డ్ ఇట్, మంచి ఆలోచనలను మాత్రమే మేనిఫెస్ట్ చేసే విధంగా చేస్తున్నాం. అప్పుడు మనం నుండి వచ్చే హ్యాబిట్స్ అన్నీ కూడా మంచి హ్యాబిట్సే అవుతాయి. అప్పుడు మన నుండి వచ్చే ఇంటెన్షన్స్ అన్నీ మంచిగా ఉండటం వల్ల మనం ఏ యాక్టివిటీ చేసినా, పొరపాటున డాక్టర్ ఆపరేషన్ చేసేటప్పుడు వ్యక్తి నిజంగా చనిపోయినా తన ఇంటెన్షన్స్ మంచివి కాబట్టి ఆ వ్యక్తి వల్ల ఆ వ్యక్తికి ఎటువంటి హాని ఉండదు, అలాగే తన చుట్టూ ఉండే వారికి ఎటువంటి హాని ఉండదు. అప్పుడు మాత్రమే మనం మంచి అలవాట్లతో ఉన్నవాళ్ళం అంటాం. సో మంచి అలవాట్లకు సోర్స్ ఏంటంటే మంచి ఆలోచనలు. మంచి ఆలోచనలు ఎక్కడి నుండి వస్తాయనంటే, గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలను మన చుట్టూ పెట్టుకోవడం ద్వారా మనకి మంచి ఆలోచనలు అనేవి ఎప్పుడూ కూడా వస్తూ ఉంటాయి. అవసరం ఉండేటప్పుడు మళ్ళీ ఒకే రోజు మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక పుస్తకాన్ని తీసుకొని రోజు ఉదయం తెల్లవారి ఒక పేజ్ కంటిన్యూస్గా ప్రతిరోజు తెల్లవారు ఒక్కొక్క పేజ్ చదువుతూ ఉన్నారనుకోండి, అది చాలు. లేదా రాత్రి నిద్రపోయే ముందు ఒక పేజు చదువుతూ ఉన్నా అది చాలు. ఒక గొప్ప వ్యక్తి జీవిత చరిత్ర తీసుకొని ఒక్కొక్క పేజీ చదువుకుంటూ ఉన్నా చాలు. అది మనల్ని అంతర్ముఖంగా మనం ఆలోచించుకునే ఛాన్స్ ఇస్తుంది. లేకపోతే మనం ఎప్పుడూ బయట చూస్తూ ఉంటాం. ఈసారి మన లోపల చూసి ఇది నేను చేస్తున్న యాక్టివిటీ వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ రాంగ్ అని మిమ్మల్ని అసెస్ చేసుకునేటప్పుడు బయట వాళ్ళందరూ మిమ్మల్ని అసెస్ చేస్తారు. బయట వాళ్ళందరూ చెప్తారు నువ్వు ఇచ్చేస్తుంది తప్పు, నువ్వు ఇచ్చేస్తుంది రైట్ అని. కానీ అదంతా ఓకే, పక్కన పెట్టండి. కానీ మీకేమనిపిస్తుంది, నేను చేసే పని కరెక్ట్ అని మీకు అనిపించేటప్పుడు బయట వాళ్ళందరూ కూడా ఇది కరెక్ట్ కాదు అని చెప్తుండేటప్పుడు ఏదో ఒక రోజు ఆ వ్యక్తి తెలుసుకుంటాడు తను చేస్తుంది తప్పు అని. కానీ బయట వాళ్ళు చెప్తున్నారు ఇది మంచిది కాదని, నీకు తెలుసు ఇది మంచిది కాదని, నీకు తెలిసినా కూడా నువ్వు చేస్తున్నావు అనుకో, అప్పుడు దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అ గుడ్ హ్యాబిట్. ఎందుకంటే నీ ఇంటలెక్ట్ చెప్తుంది అది మంచిది కాదని, నీకు తెలుసు అది మంచిది కాదని, అయినా సరే నువ్వు చేస్తున్నావు. దాని నుండి నువ్వు బయటపడాలి. దాని నుండి నువ్వు బయటపడడానికి ఎప్పుడూ కూడా దానికి మేనిఫెస్ట్ అవ్వడానికి ఎన్విరాన్మెంట్ని ఇవ్వవద్దు.
మేనిఫెస్ట్ అవ్వడానికి ఎన్విరాన్మెంట్ ఇస్తూ ఉంటే అది పెరుగుతూనే పోతుంది తప్ప ఒక సీడ్ నుండి ట్రీ పెరిగినట్టుగా అది ఎప్పటికీ తగ్గదు. ధైర్యంగా నిలబడి ఇది నాకు మంచిది కాదు, ఏది ఏమైనా సరే తినగా వేము తీయనుండు, అనగననగ రాగ అతిశయము నుండు, సాధనమున పనులు సమకూరు ధరణిలోన. చేస్తూ 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 పోతే మైండ్ ఇంక వీడు నేను చెప్పిన మాట వినట్లేదు, వీడు చెప్పినట్టుగా నేను వినాలి అని ఒకరోజు అనుకుంటుంది. అప్పుడు చక్కగా ఓకే ఇది నాకు మంచిది కాదు అని మీరు అనుకున్నది మీరు చేయగలిగితే దట్ ఇస్ వాట్ వి కాల్ యాజ్ గుడ్ హ్యాబిట్. ఇది మంచిది కాదు అని తెలిసి కూడా మీరు దాన్ని చేస్తూ ఉన్నారని అంటే దట్స్ వాట్ వి కాల్ యాజ్ ఎ బ్యాడ్ హ్యాబిట్. దెర్ ఈజ్ నో సెపరేట్ డెఫినిషన్ ఫర్ ఇట్. దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి రోజు వైజ్గా పుస్తకం మనం మంచిది ఒకటి తీసుకొని హాఫ్ పేజ్ 1 పేజ్ వీక్లీ చదువుతూ ఉంటే మైండ్ని మనం ట్రైన్ చేస్తాం. ఎందుకంటే ఒకే రోజులో మైండ్ని మనం ట్రైన్ చేయలేం, ఒకే రోజులో గుడ్ హ్యాబిట్స్ని ఫామ్ చేయలేం, ఒకే రోజులో బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఫార్మ్ అవ్వవు, ఒకే రోజులో గుడ్ హ్యాబిట్స్ కూడా ఫార్మ్ అవ్వవు. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ ట్రైనింగ్ ఇట్. సో సోర్స్ ఏంటి? మంచి హ్యాబిట్స్ అన్న మీరు మంచి హ్యాబిట్స్కి వాట్ ఈస్ ద సోర్స్? ఏంటి సోర్సు? మంచి ఆలోచనలు. మంచి ఆలోచనలు ఎక్కడి నుండి వస్తున్నాయి? గొప్ప గొప్ప వ్యక్తుల జీవిత చరిత్ర. అంటే వీళ్ళు కూడా మనుషులే కదా, వీళ్ళు మనలాగే ఉన్నారు కదా, వీళ్ళు చేసినప్పుడు నేను ఎందుకు చేయలేను అన్న క్వశ్చన్ వస్తుంది. మహాత్మా గాంధీ సత్యహరిశ్చంద్ర నాటకం చూసేటప్పుడు ఆయనకు అనిపించింది, సత్యం కోసం ఈయన ఇంత నిలబడ్డా, నేను అలా నిలబడగలనా అని ఆయన వేసుకున్న ఒక్క క్వశ్చన్ ఆయన జీవితాన్ని మార్చేసింది. ఆయన జీవితం మొత్తం మారిపోయింది ఆ రోజు నుండి. సో గొప్ప వ్యక్తుల జీవిత చరిత్ర చదవడం ద్వారా మంచి ఆలోచనలు, ఆ మంచి ఆలోచనలే మనకి మంచి అలవాట్లుగా రూపాంతరం చెందుతాయి. ఒక పని చేస్తుండేటప్పుడు ఇది మంచి పనా చెడ్డ పనా అని మనం చూసి వ్యక్తిని బట్టి చెప్పలేం. అతని లోపల ఉన్న ఇంటెన్షన్ ఏంటి, ఏ ఇంటెన్షన్తో ఇది చేస్తున్నాడు, దట్ ఈజ్ వాట్ వి నీడ్. ఆ ఇంటెన్షన్ మంచిదైతే అది మంచి పని, బయట ఏం చేస్తున్నది మనకు అనవసరం. ఇఫ్ దట్ ఇంటెన్షన్ ఈజ్ నాట్ గుడ్, వాట్ ఎట్ ఆల్ హీ ఈజ్ డూయింగ్. ఒక వ్యక్తిని కాపాడుతూ ఉన్న డాక్టర్ అయినా నేను 1 కోటి సూక్ష్మజీవులను చంపాను, అమ్మయ్య ఈరోజు నా అకౌంట్ తీరిపోయింది, రేపటికి 100 కోట్లకు చేరాలి. ఒక వ్యక్తిని కాపాడుతున్నా దాన్ని మనం మంచి అలవాటు అని అనలేము. మంచి అలవాటు మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా మనం చేసే పని అది ఇట్ షుడ్ గివ్ ఎక్స్పాన్షన్. అలాంటి మంచి అలవాట్ల కోసం మంచి ఆలోచనలు పెంపొందించుకోవాలి.